నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నేను పెట్టిన ఈ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అంబటి రాంబాబే కాబోయే ముఖ్యమంత్రి, ఉండవల్లితో పునరేకీకరణ. ఈ థంబ్నెయిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఓ 2-3 రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, మాజీ ఎంపీ, ఆయన గుంటూరులో అంబటి రాంబాబు గారిని కలిశారు. వాళ్ళిద్దరూ కలిసి యలమంచిలి శివాజీ గారి ఇంటికి వెళ్ళారు. యలమంచిలి శివాజీ గారిని కలిసిన తర్వాత ఇంకొకరిని కలిశారు. బహుశా ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి అన్నయ్య అన్నట్టు నాకు అర్థమైంది. ఇది నేను ఎక్కడ చూశానంటే, అంబటి రాంబాబు గారే తన సొంత ఛానల్లో ఉండవల్లితో ఒక రోజనో ఏమో ఒక వీడియో చేసి పెట్టారు, ఒక 8 నిమిషాల వీడియో. దాంట్లో చూసిన తర్వాత మరి ఈ టైటిల్ ఎందుకు వచ్చింది, నాకు ఈ థంబ్నెయిల్ ఎందుకు పెట్టాలనిపించిందంటే చెప్తాను, అక్కడికే వస్తున్నా. మొదట యలమంచిలి శివాజీ గారిని కలిశారు. సరే, గుంటూరులో ఆయనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు, చాలా విషయాలు చర్చకు వచ్చాయి, ఒక ఆత్మీయమైనటువంటి మీటింగ్ జరిగింది అని అంబటి రాంబాబు గారు చెప్పుకొచ్చారు. కానీ ఆ వీడియోలో ఈ గుంటూరు అరండల్పేటలో ఉండేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికో ఏమో వెళ్ళినట్టు చెప్పుకొచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంబటి రాంబాబు గారి మీద, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద శాలువా వేసి సత్కరిస్తూ ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి అన్నయ్య అనేటువంటి వ్యక్తి ఆయన ఏమన్నారంటే, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని అంటే నవ్వుకుంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, తర్వాత అంబటి రాంబాబు గారు నవ్వుకుంటున్నారు. లేదు, ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, టైం తీసుకుంటుంది అని ఆ అరండల్పేటలో ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి అన్నయ్య అంబటి రాంబాబు గారితో శాలువా కప్పుతూ అంటున్నారనమాట. అంటే నేను ఈ వీడియో, ఒకవేళ ఇదేదో సరదా సంభాషణ కదా, దీని మీద ఒక వీడియో చేయాల్సినంత సీరియస్నెస్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ దీని మీద వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇది సరదా సంభాషణ అయి ఉంటే ఈ వీడియోని ప్రత్యేకంగా అంబటి రాంబాబు గారు తన వీడియోలో, తన ఛానల్లో కట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తన ఛానల్లో కట్ చేసి ఆ బిట్టు మాత్రమే కట్ చేసి పెట్టుకున్నారంటే అంబటి రాంబాబు గారి ఆలోచనని కాస్త మనం పరిశీలించాల్సిన అవసరం ఉందేమో అని అనిపించింది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి వరకు కాపులు ఎవరు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తులు లేరు. కాపులు చాలా కాలంగా ఓ కాపు ముఖ్యమంత్రి కావాలని చాలామందిని, వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలామందిని ఆ కోణంలో ప్రైజ్ చేస్తూ వచ్చారు. కానీ ఎవరు ఆ స్థానాన్ని అధిరోహించలేకపోయారు. సో ఆ కాపు ముఖ్యమంత్రి అనేటువంటి ఆశ అది ఇంకా అలానే ఉంది. సో దాన్ని ఫిల్ చేసే వ్యక్తులు కోసం కొంతమంది వెతుకులాడుతూనే ఉన్నారు, కాపు సామాజిక వర్గంలో కొంతమంది ప్రత్యేకంగా. సో ఆ కోణంలో చూసినప్పుడు అంబటి రాంబాబు గారు కాపే కాబట్టి ఈయన ఏమన్నా ప్రొజెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా, ఈ వీడియోని ప్రత్యేకంగా అందులో పెట్టుకున్నారు అని అంటే, వాస్తవానికి అది సరదా సంభాషణ కాబట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈయన పెట్టుకున్నారంటే ఆ ముక్క వరకు కట్ చేసి ముఖ్యమంత్రి అవుతావు, టైం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి అవుతావు అని అంటున్నారంటే ఈయనకి ఏమన్నా అలాంటి అభిలాష ఉందా? ఇంకొకటి, ఆయన వైసీపీ పార్టీలో ఉండగా ఇంకొకళ్ళు ముఖ్యమంత్రో లేకపోతే ఈయన కీలకమైనటువంటి లీడరు అని అంటే, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ప్రమాదం అనేటువంటి విషయం అంబటి రాంబాబు గారికి తెలిసే ఉంటుంది. తెలిసి కూడా ఆయన పెట్టుకున్నారు అని అంటే ఆయనకి ఏమన్నా ఆలోచన ఉందా? ఇంకో విషయం గుర్తు చేస్తాను. ఈ మధ్యకాలంలో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే, మీరే ముఖ్యమంత్రిగా ఉండండి, మేము ఉప ముఖ్యమంత్రిగా ఉంటాం, 5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండండి అని ఇంకో ప్రపోజల్ కూడా ఇచ్చారు. ఆ మధ్యకాలంలో ఎక్కడో రాజోల్లోనో ఎక్కడో నూజివీడులో మాట్లాడుతూ. సో ఈ కోణం నుంచి చూసినప్పుడు ఏమన్నా అంబటి రాంబాబు గారు ఏమన్నా కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారా, దీనికి అర్థం కాని పరిస్థితి. తర్వాత పునరేకీకరణ, ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, తర్వాత యలమంచిలి శివాజీ గారు, తర్వాత రాయపాటి సాంబశివరావు గారు, వీళ్ళందరినీ కలిశారు.
వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారితోనూ అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ పునరేకీకరణ పేరుతోటి ఏమన్నా అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని ఒక గ్రేట్ లీడర్ని చేయాలని అనుకుంటున్నారా? ఒక రకంగా ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు అంబటి రాంబాబు గారి వైపు నడుస్తారా అని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డితోనే నడవలేదు, ఇక అంబటి రాంబాబు గారితో నడుస్తారా అంటే, కానీ అంబటి రాంబాబు గారు ఏమన్నా అలా దీన్ని మలుచుకోవాలని అనుకుంటున్నారా? పునరేకీకరణ అని అందుకే అన్నాను నేను. రాయపాటి సాంబశివరావు గారి దగ్గరికి వెళ్ళి, మీరు నా గురువు గారు, మీరే నాకు రాజకీయంగా నన్ను ప్రోత్సహించారు అని ఇంకా 2-3 పేర్లు చెప్పుకొచ్చారు. వట్టి వసంత్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్పుకొచ్చారు. ఆయన రాయపాటి సాంబశివరావు గారు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తులు కదా. సో దానికి రాయపాటి సాంబశివరావు గారు కాస్త ముసలాయన అయ్యారు కదా, ఆయన కాస్త ఎక్స్ప్రెషన్ లేకుండా అలా చూస్తూ ఉన్నారు. బహుశా ఆయనకి గుర్తుండి ఉండకపోవచ్చేమో. సో అంబటి రాంబాబు గారు మాట్లాడింది, మీరు మా గురువులు అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఇలా పునరేకీకరణ దిశగా ఏమన్నా సాగుతున్నారా, లేదా వీళ్ళంతా కలిసి ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి సాయం చేయడానికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం పోలరైజ్ చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డికి కోసం పోలరైజ్ చేసే పని అయితే అంబటి రాంబాబు ఆ వీడియోని ఎందుకు తెచ్చి తన ఛానల్లో పెట్టుకుంటారు? ఎందుకు ఆ బిట్ మాత్రం కట్ చేసి ముఖ్యమంత్రి అవుతావు, టైం తీసుకుంటుందనే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా జనాలకి చూపించుకోవాలని అనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఒక ట్రెండ్ కొనసాగుతుంది. ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతున్న ట్రెండ్ చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది అరెస్టులు అవుతున్నారు, జైలుకి పోతున్నారు. కానీ అంబటి రాంబాబు మాత్రం ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడెప్పుడు నేను జైలుకి వెళ్ళాలని పరితపిస్తున్నట్టే కనపడతా ఉంటుంది. అక్కడక్కడ సిఐలతోనూ, పోలీస్ అధికారులతోనూ వాళ్ళ మీదకు రుబాబుగా మాట్లాడి గట్టిగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకొని ఆ మధ్యకాలంలో మనం చూసాం కదా, వెళుతూ కనపడుతూ ఉంటుంది. ఈయన ఏమన్నా జైలుకు వెళ్ళాలని ఇలా తొందరపడుతున్నాడా అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. సో వాస్తవంగా ఇది సరదా సంభాషణే అయ్యుండొచ్చుగాక, ముఖ్యమంత్రి అవుతావు అని అంటే. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అంటే అందరికీ సరదాగానే అనిపిస్తుంది. ఎందుకంటే బహుశా ఆయన ఎప్పుడు ఇది ఎక్స్ప్రెస్ చేయలేదు. పైగా అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏమీ ఎక్కడ కనబడలేదు. ఆయన కీలకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి చేస్తే ఏమన్నా ముఖ్యమంత్రి అవుతారేమో, అదైతే మనం చెప్పలేము. ఈయన తనకి తానుగా ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే అవుతారనే చర్చ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. కానీ అంబటి రాంబాబు ఆ వీడియో తన ఛానల్లో పెట్టుకోవడం వల్లనే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళందరినీ కలిసి తర్వాత యలమంచిలి శివాజీ గారిని మీరు రాజ్యసభలో ఉండాల్సిన వాళ్ళని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటుంటే ఆయన కూడా అంటూ ఉన్నారు, ఎలాంటి వ్యక్తులు ఉండాలి రాజ్యసభలో అని యలమంచిలి శివాజీ గారితోటి అంటూ ఉన్నారు. యలమంచిలి శివాజీ గారు మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని విషయాల్లో ప్రభుత్వం చేసేటువంటి వ్యవహారాల్లో విధానపరంగా ఇవి తప్పు, ఇలా చేయకూడదు, ఇలా చేసి ఉండాల్సిందని కాస్త సున్నితంగా విమర్శిస్తూనే వస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో వీళ్ళంతా కలవడం వెనక ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు చర్చ. రాజకీయం ఏమీ లేదు అని చెప్పొచ్చుగాక, కానీ ఇంతమంది రాజకీయాల్లో స్టార్ వరల్డ్ కలిశారంటే అందులో రాజకీయ అంశాలు ఉండవని మనం ఎలా అనుకోగలం? సో ఏం చేయబోతున్నారు వీళ్ళు అనేదే ప్రశ్న. ముందు ఏం బయటకు వస్తుందో చూడాలి ఈ పునరేకీకరణ ద్వారా. థ్యాంక్ యూ.